కరణి గ్రామంలో దేవమ్మ మారెమ్మల పెద్ద దేవర 24, 25, 26 తేదీలలో 12వ నెల 2024 సంవత్సరంలో జరిగిన మహోత్సవం గురించి మనం ఇప్పుడు చూద్దాం. గతంలో 2015లో చేసిన పెద్ద దేవర 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతోంది. కరణి గ్రామ దేవతల పెద్ద దేవర ఎలా జరుగుతుందో చూడని వారికి ఇది బాగుంటుంది. పూర్వం ఈ కొండగట్టున ఏర్పడిన ఈ కరణి గ్రామంలో వేల సంవత్సరాల కాలం నుండి మాత్గన దేవతల పరిపాలన కొనసాగేది. రాతియుగ కాలానికి ముందు నుండే జంతువుల వేట ప్రధాన వృత్తిగా జీవించిన మన పెద్దల సమాజాలు వ్యవసాయం, పశుపోషణ కూడా చేసుకుంటూ ఉండేవారు. పంటలపైన, జనాలుండే గ్రామాలపైన అడవి దున్నపోతుల గుంపులు దాడులు చేసి అడవి దున్నపోతులను కట్టడి చేయడానికి ఏటా వాటిని ఊరిలోని పెద్దల అనుజ్ఞతో బలమైన యువకుల సహాయం తీసుకుని కాపు కాసి వాటిని దేవరకు నెల రోజు ముందులోనే వాటిని సజీవంగా పట్టుకుని బంధించి దేవరలో వధించేవారు. ఇలా వేటాడిన దున్నపోతులను పట్టుకునే పద్ధతిని రాతి గుహలలో మన పెద్దలు ఆనాడు గీసిన బొమ్మలు ఈనాటికి కనిపిస్తాయి. దేవతల ముందు ఇచ్చిన దున్నపోతును వేటాడి పట్టిన బలిష్టమైన వారికి మాత్రమే ఆహారంగా ఇచ్చేవారు. మిగిలిన వారు పెంచుకున్న పొట్టేళ్లను అమ్మవారికి వేటను ఇచ్చి తమ బంధువులు కలిసి తీసుకునేవారు. క్రమంగా దున్నపోతులను కూడా మచ్చిక చేసుకుని పెంచడం కారణంగా వేటాడే పని క్రమంగా తగ్గిపోయింది. ఇప్పుడు గ్రామాల్లోని మన బంధువులు ఆనందంగా కలిసి దేవరను కొనసాగించుకుంటున్నారు. మన తల్లి లాంటి మరో అమ్మ మారెమ్మ. ఆ తల్లి అనుజ్ఞతోనే మన పూర్వులు పశుపాలన, వ్యవసాయం చేసుకునేవారు. వ్యవసాయం వల్ల వచ్చిన ధాన్యం రోజు తింటే ఏటికొకనాడు ఏట మాంసం బలం కొరకు తినేవారు. గ్రామ యువకులు పెద్దలందరూ కలిసి పెద్ద వేటను అడవి నుండి పట్టుకుని తెచ్చి ఊరి మధ్యలో ఉన్న మన అమ్మ గుడి దగ్గరకు డంకా వాయిద్యాలతో వచ్చి వేటను ఇస్తారు. 64 లక్షల జీవరాశుల్లో ఒకటిగా ఇలా మానవునికి ఆహారమైన ఆ జీవిని మనుషుల సంతానంగా పుట్టే పుణ్యాన్ని ఇవ్వడానికి దాని తలను అమ్మ ముందు ఉంచుతారు. పోతువేటను ఇచ్చిన మరునాడు ప్రతి ఇంటి నుండి వారు పెంచుకున్న పొట్టేళ్లను చక్కగా అలంకరించి బోనం కుండలో అమ్మకు భోజనం వండి నైవేద్యంగా చక్కని వాయిద్యాలతో వస్తారు. గ్రామంలోని ప్రతి కుటుంబం నుండి శ్రీమూర్తులు చక్కని పట్టు చీరలు కట్టుకుని తలపై మంచి మల్లెల శుభసూచకం కట్టుకుని హారతి పల్లెంతో, పసుపు, కుంకుమ బరిణెలతో, సుగంధపు అగరవత్తుల వంటి పూజా సామాగ్రితో ముందు నడవగా అమ్మవారికి నైవేద్యం వండిన మట్టి కుండలను సుందరంగా బొట్లు పెట్టి పూలు చుట్టి నెత్తిన పెట్టుకుని అమ్మవారిని తలుస్తూ ముందుకు కదులుతారు. పిల్లలు తాము పెంచుకున్న పొట్టేళ్ల బలం ఎంతుందో పొట్టేళ్లకు పోటీ పెట్టి వాటి కుమ్ములాటను చూసి ఏది గెలిచిందో ఇలా బలాన్ని కలిగి ఉండాలని వారు కూడా తెలుసుకుంటారు. గ్రామ తలార్లుగా బాధ్యతలు తీసుకున్నవారు, అలాగే ఊరి పెద్దలు ఎక్కడా తోపుడాట లేకుండా అందరినీ అమ్మవారి గుడి వైపుకు నడుపుకుంటూ తీసుకెళ్తారు. స్త్రీలు చిరునగవులతో దేవతల వలె ఉండి అమ్మను ఆరాధించడానికి ఆనందంగా ముందుకు కదులుతారు. మన ఆరాధ్య దైవాలైన శ్రీరామచంద్రుడిని, శ్రీకృష్ణ పరమాత్మను కన్నది మనం శ్రీమూర్తులే కాబట్టి మనము అందరికన్నా ముందు అమ్మను కొలుస్తాము. అందుకే గ్రామాల్లో అమ్మ దేవతను మరవకుండా మనం పూజిస్తాము. మాతృదేవోభవ అన్న పదం వేల సంవత్సరాల నుండి మనకు మన పెద్దలు నేర్పి ఇలాంటి దేవరలను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి యజమానులైన స్త్రీ పురుషులు చక్కగా తమ పెద్దల ఆచారాలను పాటించడానికి తమ సమస్తమైన వివిధ గ్రామాలలోని తమ బంధుగణాలను ప్రేమతో తమ ఇండ్లకు పిలుచుకొని ఈ దేవర కార్యంలో పాల్గొనేటట్లు చేసి అందరూ గుడి దగ్గరకు చేరుకుంటారు. సర్వకుటుంబ బంధు సమేతముగా మేళ తాళాల డంకానాదాలతో ఉత్సాహంగా ఊరంతా భక్తి ఉత్సాహాలతో కదులుతారు. ఆనందంగా తమను సేవించడానికి వచ్చే తమ పిల్లలైన గ్రామ ప్రజలను చూసి మన తల్లిదండ్రులకు మూలమైన గ్రామ సకల దేవతలు ఆశీర్వదించడానికి ఆనందంతో ఊగుతూ సంబరపడి ప్రతి సంవత్సరం ఇదే విధంగా దినదిన అభివృద్ధి, పాడి పంటలు పిల్లా పాపలతో ఆరోగ్యంగా ఉండేలాగా ప్రతి క్షణం కంటికి రెప్పల మనలను అలాగే పాడి పంటలను కాపాడుతూ ఉంటారు. అటువంటి మన తల్లిదండ్రులైన దేవతలను ప్రతి సంవత్సరం పండగలలో పూజించి ప్రతి పుష్కరంలోపు ఒకసారి ఖచ్చితంగా, అంటే 9 లేక 11 సంవత్సరాలకు ఒకసారి ఎవరి స్తోమతకు వారి చొప్పున తమ బంధువులను బంధుత్వం మర్చిపోకుండా
ఈ దేవరలకైనా ఖచ్చితంగా పిలుచుకుని బంధువులందరూ కలిసిమెలిసి జీవించేలాగా మన గ్రామ దేవరలు మన కొరకు ఏర్పాటు చేసి పెట్టారు మన దేవతలైన పెద్దలు. బోనం కుండలో అన్నం వండి, కూరగాయ నైవేద్యం, పసుపు కుంకుమ, ఆరోగ్యమిచ్చే వేపాకును ఉంచి, అమ్మ మీ కొరకు తెచ్చాము చూడమని నమస్కరిస్తే చాలు సంతోషంతో అందరూ బాగుండాలని నిత్యం దీవెనలు ఇస్తుంటారు మన గ్రామ దేవతలు. వారే మన తల్లిదండ్రులు. ఇటువంటి మహత్తర ఊరి దేవరకు మమ్మలను కూడా మరవకుండా పిలిచినందుకు అనేక వేల ధన్యవాదాలు. పట్టణాలలో ఎప్పుడు పడితే అప్పుడు అర్థం లేకుండా రుచి మరిగిన మనుషుల మాంసం తినడంలా కాకుండా మన పెద్దలు అర్థవంతమైన పద్ధతిలో 12 సంవత్సరాలలోపు ఒకసారి మాత్రమే ఊరంతా తామే పెంచుకున్న పొట్టేళ్లను, మేకపోతులను, కోడి పుంజుల వంటి మగవాటిని మాత్రమే మన తల్లిదండ్రుల తరువాతి తల్లిదండ్రులైన మన గ్రామ దేవతల ముందు వాటి జంతు దేహముల నుండి మోక్షం కలిగించి వాటికి ఉత్తమగతులు ఇచ్చి అందరినీ కాపాడమని ఆ దేవీ దేవతలను వేడుకుంటాము. ఊరి నుండి వచ్చిన మన ప్రియమైన బంధువులను సాదరముగా ఆహ్వానించి దేవీ దేవతలను తలుచుకుని చక్కగా వండిన ఆహారాన్ని తృప్తి తీరా వడ్డిస్తాం. పిదప మన గ్రామంలోని మన చిన్నారులు, యువకులు ఉత్సాహంగా వేసే కోలన్న ఆటలను చూసి మురిసిపోయి బంధువులతో చక్కగా అన్ని విషయములను మాట్లాడుకుని సంతోషంగా కాలం గడుపుతాం. ఇక ఆ కోలన్న ఆటలను చూద్దాం రండి. ఈ ఆనందం, ఉల్లాసం ఈ దేవర పుణ్యమే. ఈ చిన్నారుల ఆటలు రేపటికి తీపి గుర్తులు. బంధువుల ఊర్లలో పెదనాన్న, పెద్దమ్మ, అత్తామామలు, తాత, అవ్వలు, జేజమ్మలు, అమ్మా నాన్నలు ఇచ్చిన డబ్బుతో ఆడిన ఆటలు, చూసిన కోలాటము, మారెమ్మ, దేవమ్మ గుడి దగ్గర జరిగిన పూజలు, మనవారు పాటించే పద్ధతులు మదిలో నిలిచి తాము పెద్దవారైన తరువాత పాటించవలసిన బాధ్యతలు తెలుసుకుంటారు. ఈ 2024లో పిల్లలు పెద్దవారై తమ పిల్లలతో ఈ జాతరను జరుపుతారు. గ్రామాలలో క్యాషినో డబ్బు ఆట చూడండి. ఆ స్కేల్కు కట్టిన పిన్నుసు ఎక్కడ ఆగితే అక్కడ వేసిన బొమ్మ గెలిచినట్టు. చిరంజీవికి వేసిన డబ్బు తీసి పిన్నుసు ఆగిన బాలకృష్ణకి వేసిన వారికి ఇస్తారు. అక్కడ ఇక్కడ ఆగకుండా మధ్యలో ఆగితే హీరోయిన్ల వద్ద నిలిచింది అంటే ఈ ఆట ఆడించే ఆమెకు ఆ ఇద్దరి డబ్బు వస్తుంది. దాదాపు ఆడించే వారికి ఏ కష్టం లేకుండా ఊరికే డబ్బు వస్తుంది. ఎలా తిప్పితే ఎక్కడ నిలుస్తుందో వారికి బాగా తెలుస్తుంది. ఇది శ్రమ లేకుండా డబ్బు సంపాదించే జూదం. జూదాలను పెద్దలు ఎందుకు ఇక్కడ ఆమోదించారు అంటే ఇలాంటి మోసాలు కూడా ఉంటాయి అని తెలుసుకోవడానికి. మహాభారత కాలంలో ఇలా జూదం ఆడిన తరువాతే మహాయుద్ధం సంభవించింది. జూదం ఆడటం తప్పు. ఇది పిల్లల ఆటైనా పెద్దల ఆటైనా ఇది మోసము. ఇది ప్రజల శ్రమను దోచుకోవడం లాంటిది. మోసంతో నడిచే ఇలాంటి వాటికి దూరంలో ఉండాలని పిల్లలు తెలుసుకోవాలి. మారుమూల గ్రామాలలో నెట్వర్క్ లేనందువల్ల ప్రతి ఒక్కరూ తోటి వారితో హాయిగా ముఖాముఖి చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఇతర దేశ మతస్థులు మీకు ఇంతమంది దేవతలు ఏంటి, దేవుడు ఒకటే కదా అంటారు. మనము అమ్మ, నాన్న, గురువులను కూడా దేవుళ్ళుగానే గౌరవిస్తాము. ఇదే నిజము. మన హిందూ మతమే సత్యము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నది పరమసత్యము. ఇంత గొప్ప హిందూ మత ఆచారాలలోని జ్ఞానం తెలియాలంటే మన పెద్దలైన గురువుల మాటలను విని ఆచరిస్తేనే తెలుస్తుంది. బడికి వెళ్లకుండా చదువు ఎలా రాదో హిందూ మతం ఆచరిస్తూ గురువులను చేరకుండా విమర్శలు చేస్తే పరమార్థం ఎన్నటికీ తెలియదు. మన ప్రాణాలను కాపాడే గాలిదేవుడు, దాహాన్ని తీర్చి ప్రాణాలు నిలిపే నీరు, చలి నుండి కాపాడే సూర్యుడు, ఆకాశం, ఈ 5 శక్తులు మనకు దేవతలే. ఇంతటి వేద విద్యా జ్ఞానం ఇతర దేశాల వారికి పూర్వం లేక తండ్రి ఒకడే దేవుడు అని భ్రమపడ్డారు. వాటినే వారి పిల్లలకు బోధించారు. కాలం కొలసొచ్చి రాజులై అదే అబద్ధమే నిజమని అందరికీ బోధించారు.
నన్ను నమ్మితే పరలోకం లేకుంటే నరకమని ఇతర దేశ దేవుళ్ళ మాదిరి బెదిరింపులు చేయరు మన దేవతలు. కుటుంబంలోని అందరితో పాటు సమాజంలో ప్రజలందరూ బాగుండాలని చెప్పే ధర్మమే మన హిందూ ధర్మం. నీవు ఏమీ చేయకపోయినా నీ తల్లిదండ్రులను, సోదరులను, భార్యాపిల్లలను చక్కగా చూసుకో, ధర్మంగా బతుకు చాలు, నీకు నువ్వు మోక్షాన్ని మేమిస్తామని చెప్పే దేవతలు మన దేవతలు. ఇటువంటి దేవతలు మిగతా ప్రపంచంలో ఎక్కడా లేరు. అత్యంత భక్తితో అమ్మవారికి నైవేద్యాలు ఉంచిన సుందరమైన బోనాలు నెత్తిన పెట్టుకుని గంభీరమైన ఆ నృత్యం చేసే తల్లులను చూడండి. వారి పాదాలకు కోటి కోటి ప్రణామాలు. వేపాకు మండల కింద అన్నప్రసాదం వండిన మట్టి కుండలను ఒకటిపై ఒకటి ఉంచి అలంకరించి మల్లెపూల సూచకం తలపై పరిచి దానిపై బోనం కుండ కుదురు నుంచి కదలకుండా ఎలా కదులుతున్నారో చూడండి. ఆ అన్నాన్ని ఇంటి నుండి మన పూర్వులైన అమ్మలకు ప్రేమతో భక్తితో సర్ది కట్టుకుని తెచ్చినట్లు సమర్పిస్తే ఆ అమ్మ ఒక పెరిగెడు అన్నం మాత్రమే తీసుకొని మిగతా అన్నం చాలుపోండే సంతోషం ఆ అన్నం నా మనమలకు మనమరాన్లకు పెట్టి మీరు తిని బాగుండండి చాలని దీవించి ఇంటికి సంతోషంగా సాగనంపుతుంది. ఆమె మన అమ్మలగన్న అమ్మ కాబట్టి. పూర్వం ఇలా చిన్న చిన్న అరుగుల వంటి గుళ్ళలోనే అమ్మవారికి జ్ఞాపికగా ఒక రాయిని ఉంచి ఆ స్థానంలో అమ్మవారికి అన్న నైవేద్యం ఉంచి వారిని తలుచుకొని వచ్చేవారు. శిలను శిల్పాలుగా మలిచే ఇనుపయుగం మొదలైన 4000 సంవత్సరాల నుండి అమ్మదేవతలను చూచిన వారు అలా చేయడం మొదలుపెట్టారు. ఈ నవీన కాలంలో ఇంకా బాగా దేవాలయాలు నిర్మాణం చేయించి మన పెద్దలైన దేవీ దేవతల పట్ల భక్తిని చాటుకుంటున్నారు. అటువంటి వారు తరతరాలకు తగిన విధంగా దేవతల దీవెనలు అందుతాయి. కరణి గ్రామ చిన్నారులు, యువకులు దేవర 3 రోజుల పాటు తమ కోలన్నల డ్యాన్సులతో ఊరికి వచ్చిన బంధువులకు కన్నుల పండువగా ఆనందింపజేస్తూ ఉన్నారు. నిరంతరంగా ఆడే వారి ఆటలను పాటలను చూసిన వారు వీరికి అలుపు రాదా అని ఆశ్చర్యపోయి వారికి బహుమతిగా డబ్బును, పూలదండలను వేసి వారికి తినడానికి చిరుతిండ్లను బహుమతిగా ఇచ్చి ఆనందపడుతున్నారు. ఇక ఊరికి వచ్చిన బంధువులు తమ ఇంటిలో ఇంకో శుభకార్యం ఎలా చేయాలని పెద్దలతో చర్చించి దేవతల అనుగ్రహం ఉండాలని వేడుకొని సంతోషంగా ఉంటున్నారు. మారెమ్మ, దేవమ్మ, సుంకులమ్మ, కర్రెమ్మ ఇంకా మరెందరో దేవీ దేవతలు తమ గ్రామమే తమ ఇల్లుగా, గ్రామ ప్రజలే తమ కుటుంబంగా అందరినీ కాపాడుతూ ఉంటారు. మనకు కనిపించి పరిపాలన చేసేవారు మన రాజకీయ నాయకులైనా కూడా వారిని కూడా పరిపాలించేవారే మన గ్రామ దేవతలు. 5000 సంవత్సరాల నాటి ఉలితో మొలవని పుట్టుశిలను ఆంజనేయ స్వామిగా కొలుస్తూ పార్వతీ పరమేశ్వరుల పరివారాన్ని కూడా ఈ గుడిలో గౌరవంగా ఉంచుకొని గ్రామస్తులు పూజలు చేసుకుంటూ ఉంటున్నారు. మారెమ్మ గుడి వెనకాలే దేవమ్మ గుడి, దేవమ్మ గుడి వెనకాలే కొండరాతి గట్టు ఉంది. ఆ గట్టుపై కనిపిస్తున్న ఆ చెట్టు అమ్మదేవత చెట్టు. ఈ చెట్టు నుండే మన ఆదిశక్తి స్వరూపమైన అమ్మదేవత వచ్చిందట. ఈ చెట్టు కాండంపై పద్మం, చక్రం వంటి యంత్రం స్వయంగా పుట్టింది. ఇది ఆదిశక్తి లోకానికి ద్వారమని, ఇందులో నుండి అమ్మవారు వచ్చేవారని ఇక్కడి పెద్దలు చెప్తారు. ఈ రాతి కొండకు ఒక దారి ఉత్తరంలో పాతరాతి యుగం నాటి మెట్లు ఉండి ఉండక ఉన్నాయి. ఈ కొండ మీదే పాత ఊరు ఉండేదట. కేవలం 15 ఇండ్లు పాత పెద్ద పెద్ద రాళ్లతో పాత ఇండ్లు ఈ కొండ చుట్టూ కూడా ఉండేవట. ఈ కొండ గుండ్లపై రోళ్లు కూడా ఉన్నాయి చూడండి. ఈ కొండరాయిని వజ్రశిల అంటారు. ఈ శిల అంత సులభంగా ఉక్కు ఉలికి కూడా అంత తొందరగా తరగదు. దీనిపై ఆనాడు రోటి గుంతలు మొలవగలిగారంటే ఆశ్చర్యమే కదా. ఈ కొండకు దారిలో సూర్యచంద్రుల గుర్తులు గల రాయి పక్కలో ఆ రోటిని మీరు చూశారు. ఇప్పుడు కొండపై కూడా దీనిని చూడండి. రాతియుగ కాలంలో దాదాపు 10,000 సంవత్సరాల క్రితం మన పెద్దలు ఈ రాతి కొండల మధ్య ఉన్న సందులలో, గవిలలోనే వర్షాకాలంలో, చలికాలంలో నివసిస్తూ ఎండాకాలంలో ఈ కొండ ప్రక్కలోనే నివసించేవారు. శ్రీరామచంద్రుని మిత్రులు సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి వారు కూడా ఇలా కొండ గుహలోనే ఉన్నట్టు మనకు రామాయణంలో తెలుస్తుంది. ఆ కొండ గుహలు ఇప్పటికీ అలాగే కర్ణాటక హంపిలోని ఇలాంటి కొండరాళ్లతోనే ఉన్నాయి. ఈ ఊరువాకిలి తూర్పున ఉన్న పొలంలో పెరిగిన కుటుంబాలు ఇండ్లు నిర్మించుకొని వ్యవసాయంతో ఆనందంగా జీవిస్తున్నారు.
అప్పుడు ఈ కొండ మీద ఉన్నారంట కదా ప్రజలు, అదే ఆడ రోల్ ఉంది. ఒకప్పుడు 15 కుటుంబాలతో దేవర చేస్తే దేవరలోని బూతుపిల్లి వ్యక్తి కొండ చుట్టూ తిరిగేవారంట. ఇప్పుడు బూతుపిల్లి వారు దాదాపు 230 నివాసాల ఊరి చుట్టూ రక్షణ గీత కొరకు తిరిగారంట. అమ్మ ఆదిశక్తి వచ్చిన ఈ చెట్టు మొదలులో కింద గవిలో తరతరాలుగా రాతియుగ కాలం నుండి ఈ కొండ గుహలో దీపం పెట్టుకొని నివసించేవారని, వారి చివరి తరం వారే నరసింహస్వామి అని చూసిన వారు చెప్తారు. ఈ కొండకు తూర్పున దేవమ్మ గుడి ఉంది చూడండి. వాస్తు ప్రకారం పాత ఊరు చక్కగా ఉంది. పశ్చిమాన ఈ కొండ, తూర్పున బావి, ఉత్తరంగా వచ్చే దారి, తూర్పు ఈశాన్యం తిరిగి పెరిగే దారి చాలా బాగుంది. కానీ ఇప్పుడు పెరిగిన ఊరికి నైరుతి ఈశాన్యం పెరిగే దారి వల్ల సంపాదన ఖర్చు సమమై మిగులుబాటు తక్కువగా మారింది. ఈ కాలం వారు కూడా విపరీతంగా ఖర్చు చేస్తున్నారులేండి, దానికి ఏముంది, కానీ పొదుపు చాలా అవసరం. ఈ దేవతా చెట్టు విత్తనాలు గాలిలో గిర్రున తిరుగుతాయి. ఈ దేవతా చెట్టు అమ్మవారికి మూలస్థానం. ఒక హిందువైన భక్తుడు తన యొక్క జ్ఞాపకాన్ని ఇక్కడ ఈ నిర్మాణంగా చేయమనగా ఇది ఈ మధ్యకాలంలో కొందరు గ్రామస్తులు నిర్మించారని చెబుతారు. ఈ కొండపై పైన ఉన్న అన్ని రోళ్ల కన్నా పైన ఉన్న రోలుది. ఈ కొండపై కమ్మని బలిజ పండ్లు కనిపించాయి. ఇవి కమ్మగా ఉండి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సరే, ఈ పవిత్రమైన కరణి గ్రామాన్ని 2 రోజుల పాటు చూసి మీకు చూపించడానికి కారణమైనటువంటి దేవమ్మ తల్లికి, మారెమ్మ తల్లికి, ఈ గ్రామంలో ఉన్నటువంటి మా బంధువులకు అనేక వేల ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుతూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.